హాయ్ అండి, అందరికీ నమస్తే. మై మిస్టీరియస్ బాస్ పార్ట్ 39. మెహందీ వేస్తున్న అమ్మాయి బుగ్గలపై చిరునవ్వు మెరిసింది. అదే సమయంలో జాన్వి చేతిపై మెహందీ డిజైన్ అందంగా రూపుదిద్దుకోవటం మొదలైంది. "ఉమ్, హలో, ఎస్ సార్" అంటూ జాన్వి వెంటనే ఫోన్ తీసుకుంది. "జాన్వి, టెండర్ ఫైల్ ఎక్కడుంది" అని సిద్ధార్థ్ గొంతు వినిపించింది. "సార్, అన్ని ఫైల్స్ మీ టేబుల్ మీదే పెట్టాను, దయచేసి ఒకసారి చెక్ చేస్తారా" అని జాన్వి చెప్పింది. "నో, నాకు కనిపించడం లేదు" అంటూ సిద్ధార్థ్ చేతిలో ఉన్న టెండర్ ఫైల్ ను టేబుల్ మీద విసిరేశాడు. "సార్, మీరు ఒకసారి సరిగ్గా చూడండి, అక్కడే పెట్టాను" అని జాన్వి చెప్పింది. "నేను చెప్పాను కదా, నాకు దొరకడం లేదు, వెంటనే ఇక్కడికి రా" అని సిద్ధార్థ్ కొంచెం కోపంగానే అన్నాడు. అది విన్న జాన్వి ఒక్కసారిగా షాక్ అయింది. "సార్, నేను లీవ్ లో ఉన్నాను" అని జాన్వి భయంగా చెప్పింది. మిస్ జాన్వి, 5 రోజులు సెలవు తీసుకుని వెళ్ళాలనుకున్నప్పుడు ఈ ఫైల్ గురించి ఎవరికైనా చెప్పి వెళ్ళాలి కదా, ఇంత చిన్న విషయం కూడా నీకు అర్థం కావట్లేదా అని సిద్ధార్థ్ కోపంగా అన్నాడు. "హిట్లర్, నేను ఏ పరిస్థితిలో అక్కడి నుంచి బయటకు వచ్చానో ఇతనికి తెలుసు, ఆయన నాపై కోపం చూపిస్తున్నాడు" అని జాన్వి మనసులోనే బాధపడింది. "నువ్వు వస్తున్నావా లేదా" అని సిద్ధార్థ్ గొంతు మళ్ళీ వినిపించింది. "ఓకే సార్, నేను వస్తాను" అని జాన్వి చెప్పి ఫోన్ పెట్టేసింది. ఇంకిక్కడ సిద్ధార్థ్ తనలో తానే నవ్వుకుని ఒక దీర్ఘ శ్వాస విడిచాడు. ఎందుకో తెలియదు కానీ ఇప్పుడే నేను చూడాలి అనిపిస్తుంది జాన్వి అని అతను మనసులోనే గందరగోళంగా అనుకున్నాడు. ఇక అక్కడ జాన్వి కోపంగా ఫోటోను తన పర్సులో పెట్టుకుంది. "అక్క, అయిందా" అని జాన్వి మెహందీ వేసే అమ్మాయిని అడిగింది. "అవును, అయిపోయింది, ఇప్పుడు రెండో చేతి వేస్తాను" అని మెహందీ వేసే అమ్మాయి చెప్పింది. "వద్దు వద్దు, ఒక చేతి చాలు" అంటూ జాన్వి తన చేతిని వెనక్కి తీసుకుంది. "జాను, ఏమైంది" అని రీచా వెంటనే అడిగింది. "అదేం లేదు, ఆఫీస్ లో కొంచెం పని ఉంది, నేను ఒక హాఫ్-అన్-అవర్ లో వచ్చేస్తాను" అని జాన్వి ఒక చేతితో పర్స్ తీసుకుంటూ చెప్పింది. అతన్ని కూడా ఈ రోజే పిలవాలని అనిపించిందా? నిజంగా నీ సిద్ధార్థ్ చాలా వింత మనిషి" అని రీచా అసహనంగా చెప్పింది. "వెళ్ళొస్తాలే" అని జాన్వి చెప్పింది. "హే జాను, నేను డ్రైవర్ కు చెప్తాను, అతను నేను తీసుకెళ్తాడు, ఇప్పుడు ఆటోకి వెళ్ళకు, మెహందీ పాడైపోతుంది" అని రీచా చెప్పింది. "డోంట్ వరీ, నేను పాడవనివ్వను, వచ్చేస్తాను" అని చెప్పిన జాన్వి రీచా మాటలు వినకుండా అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఎందుకంటే ఇంకొంచెం సేపు అక్కడే ఉంటే రీచా ఖచ్చితంగా తనను కారులో పంపిస్తుందని తనకి తెలుసు. బయటకు వచ్చిన జాన్వి ఒక ఆటో పట్టుకుని ఆఫీస్ కి చేరుకుంది. ఆఫీస్ లో ఆమె సిద్ధార్థ్ క్యాబిన్ వైపుకు హడావిడిగా వెళ్తూ ఉండగా ఆమె చేతిపై ఉన్న మెహందీ చూసి అందరూ ఆశ్చర్యంగా ఆమె వైపుకు చూస్తున్నారు. జాన్వి అందరినీ పట్టించుకోకుండా సిద్ధార్థ్ క్యాబిన్ దగ్గరకు వచ్చింది. తొందరగా రావడంతో ఆమె శ్వాస వేగంగా మారింది. అందుకే బయటే కాసేపు నిలబడింది. ఎదురుగా ఉన్న అద్దంలో తన రూపం కనిపించింది. ఆమె కొద్దిగా చెదిరిపోయిన జుట్టును సరిచేసుకుంది. ఆమె పెదవులపై ఉన్న లిప్ బామ్ కూడా పోయింది. భుజానికి తగిలించుకున్న పర్సులో నుంచి కష్టంగా లిప్ బామ్ తీసి పెదవులకు రాసుకుంది. ఆ ఎర్రటి స్ట్రాబెర్రీ లిప్ బామ్ రాసుకున్న తర్వాత ఆమె 2 పెదవులను ఒకదానితో ఒకటి రుద్దుకుని మళ్ళీ చిన్నగా పెదవులు ముడిచింది. ఇదంతా గమనిస్తున్న సిద్ధార్థ్ తనలో తానే నవ్వుకుంటున్నాడు. మొదటిసారి ఆఫీస్ లో ఎవరో ఇలా చేసినా అతనికి కోపం రాలేదు. లేకపోతే ఇంతకు ముందు అద్దం ముందు నిలబడి మేకప్ చేసుకునే వాళ్ళను వెంటనే తక్కువ స్థాయి పదవికి పంపించేసేవాడు మన సిద్ధు. కానీ ఈ రోజు మాత్రం అతనికి ఎందుకో కోపం రాలేదు. అతనికి ఆమె చాలా చాలా క్యూట్ గా అనిపించింది ఆ క్షణంలో. ముఖ్యంగా ఆమె ఎర్రటి పెదవులను అలా ముడిచిన తీరు అతని గుండె చప్పుడునే ఆ క్షణం ఆపేసింది. నేహ తప్ప ఇంకెవరికీ తెలియదు ఆ అద్దం బయటికి చూస్తే సాధారణ అద్దంలా ఉంటుందని, కానీ లోపల నుంచి మాత్రం పారదర్శకంగా ఉంటుందని. ఎవరికి అతని క్యాబిన్లోకి ఎక్కువగా వచ్చే అనుమతి ఉండేదే కాదు కాబట్టి కావచ్చు, కానీ జాన్వికి మాత్రం ఈ విషయం ఇప్పటి వరకు తెలియలేదు. "మై కమిన్ సార్" అని జాన్వి అడిగింది. "కమిన్" అంటూ అతను ఫైల్లో తలపెట్టి సమాధానం ఇచ్చాడు. ఆమె లోపలికి వచ్చింది. వెంటనే ఒక్క చేతితోనే ఫైల్ వెతకడం మొదలుపెట్టింది. మధ్యలో ఒకసారి సిద్ధార్థ్ వైపుకు చూసింది. అతను తనలో తానే నవ్వుకుంటున్నట్టు ఆమెకు అనిపించింది. వీడికి ఏమైంది? ఆఫీస్ ఫైల్ చూసి ఎవరైనా ఇలా నవ్వుతారా? ఖచ్చితంగా ఫైల్ వెనక నుంచి ఇంకేదో చూస్తున్నాడు. బహుశా ఏదో. "జాను, ముందు ఫైల్ వెతుకు" అని తనను తానే మందలించుకుంటూ జాన్వి ఫైల్ వెతికే వేగాన్ని పెంచింది. సిద్ధార్థ్ మరొకసారి పక్క చూపుతో ఆమె వైపుకు చూశాడు. ఆమె ఒక చేతిని పక్కకు పెట్టుకుంది. ఆ చేతిపై అందమైన మెహందీ ఉంది. ఆమె ఒక్కొక్క ఫైలు తీసి చూసి పక్కన పెడుతుంది. "సార్, నేను ఫైల్ ఇక్కడే పెట్టాను" అని ఫైల్స్ అన్ని చూసిన తర్వాత జాన్వి టెన్షన్ గా చెప్పింది. సిద్ధార్థ్ చేతిలో ఉన్న ఫైల్ ను కింద పెట్టి ఆమె వైపుకు చూశాడు. "మరెక్కడికి వెళ్ళింది" అని ప్రశాంతంగా అడిగాడు.
సార్ ఐ డోంట్ నో, కానీ నాకు గుర్తుంది. నిన్న నేను ఇక్కడే పెట్టి వెళ్ళాను. ఐ ప్రామిస్ సార్ అని జాన్వి దీనంగా చెప్పింది. మరి అటు ఇటు వెతుకు, బహుశా టేబుల్లో ఉందేమో చూడు. సచిట్ అని అతను చెప్పాడు. ఆమె వెంటనే అతని పక్కనే నిలబడి ఇక డ్రా ఓపెన్ చేసి అందులో వెతకడం మొదలుపెట్టింది. జాన్వి పడుతున్న ఆ తపనను చూసి సిద్ధార్థ నవ్వుకున్నాడు. ఆమె కొంచెం కిందకు వంగడంతో ఆమె జుట్టు పాయ ఒకటి కళ్ళపైకి వస్తుంది. దాన్ని తలూపుతూ పక్కకు జరపడానికి ప్రయత్నిస్తుంది. ఎందుకంటే ఒక చేతికి మెహందీ ఉండగా మరొక చేతితో ఆమె ఫైల్ వెతుకుతుంది. సిద్ధార్థ్ ఆమెను చూస్తూ ఉంటే కొంచెం బాధగా అనిపించింది. ఆమె అతనికి 2 అడుగుల దూరంలో నిలబడి ఉంది. అతను లేచి ఆమెకు సరిగ్గా ఎదురుగా వచ్చి నిలబడడంతో జాన్వి ఒక్కసారిగా ఉలిక్కిపడి అతని వైపుకు చూసింది. అతను తన ఒక చేతిని పైకెత్తాడు ఆమె ముఖం వైపుకు. అలా చేయగానే జాన్వి భయపడి ఒక అడుగు వెనక్కి వేసింది. ఆమె గందరగోళంగా తన వైపుకు చూస్తుంది. అతను తన చేతిని మరింత ముందుకు చాపి ఆమె చెంపపై తన చల్లటి వేళ్లతో మెల్లగా తాగాడు. జాన్వి పూర్తిగా ఆశ్చర్యపోయింది. ఆమె కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవి చేసి అతని వైపుకు చూసింది. కానీ అతను మాత్రం అదే వేళ్లతో మెల్లగా ఆమె చెంపపై నుంచి చెవి వెనకకు తీసుకెళ్లి అడ్డుగా వచ్చిన జుట్టు పాయను చెవి వెనకకు సర్దాడు. ఆ క్షణంలో ఆమె శరీరం మొత్తం 440 వోల్టుల విద్యుత్ ప్రవహించినట్టుగా వణికింది. ఆమె కదలకుండా అతన్నే చూస్తూ ఉండిపోయింది. కడుపులో ఏదో విచిత్రంగా అనిపిస్తుంది. ఎవరో లోపల గెంతులు వేస్తున్నట్టుగా అనిపించింది. బహుశా ఈ టేబుల్లో ఉండొచ్చు, చెక్కిట్ అని అతను గొంతు వినిపించడంతో ఆమె ఈ లోకంలోకి వచ్చింది. అతను అప్పటికే మళ్ళీ తన కుర్చీలోకి వెళ్లి కూర్చున్నాడు. ఆమె సిగ్గుతో తల వంచుకుంది. ఎలక్ట్రిసిటీ పవర్ ఎన్నిసార్లు చెప్పుకున్నా దగ్గరకు రావద్దని. ఏదో అయిపోతుంది, అయినా వస్తాడు. ఆ తర్వాత నేను కూడా పిచ్చిదానిలో అతన్నే చూస్తూ ఉండిపోతాను. అతను నా గురించి ఏమనుకుంటున్నాడో అని మనసులోనే అనుకుంటూ ఉండగా మనసులో ఆలోచనలు అయిపోయి ఉంటాయి, ఇప్పుడు చెక్ చెయ్యి అని మళ్ళీ అతని గొంతు వినిపించింది. ఇంకా వెంటనే జాన్వి కంగారుగా అతని దగ్గర ఉన్న టేబుల్ వైపుకు వెళ్ళడానికి బయలుదేరింది. కానీ ముందడుగు వేయగానే ఆమె కాలు అతని కుర్చీ కాలుకు తగిలింది. అంతే, ఆమె నేరుగా అతని ఒడిలో పడిపోయింది. ఆమె భయంతో కళ్ళు మూసుకుని అతని కోట్ను గట్టిగా పట్టుకుంది. ఎందుకంటే కింద పడిపోతానేమోనన్న భయం వేసింది. తెలియకుండానే అతను కూడా ఆమెను గట్టిగా పట్టుకుని తనను దగ్గరికి తీసుకున్నాడు. జాన్వికి అతని స్పర్శ తగలగానే ఆమె ఒక్కసారిగా వణికిపోయింది. కానీ తను సేఫ్ గా ఉన్నానని అర్థం కావటంతో ఆమె మెల్లగా కళ్ళు తెరిచింది. అతని ముఖం చాలా దగ్గరగా కనిపించింది. ఆమె అతని ఒడిలో అతని కౌగిట్లో ఉంది. అతను ఆమె వైపుకు చూస్తున్నాడు. సరిగ్గా ఆమె కళ్ళలోకి చూస్తూ ఆమెకు ఒళ్ళంతా కూడా పులకరించిపోయింది. వెంటనే ఆమె తనను తను సర్దుకుని అతని నుంచి కొంచెం దూరంగా జరిగింది. అతను వెచ్చని స్పర్శతో ఆమెకు కడుపులో సీతాకోక చిలుకలు ఎగురుతున్నట్టుగా అనిపించింది. ఆమె చూపు కిందకు వాల్చింది. అప్పుడే ఆమె దృష్టి అతని కోటుపై పడింది. ఆమె మెహందీ ఉన్న చేతితో అతని కోటును పట్టుకుంది. దాంతో ఇప్పుడు అతని కోటు మొత్తం మెహందీ మరకలతో నిండిపోయింది. అది చూసిన వెంటనే ఆమె ముఖంలో భయం కనిపించింది. అతనికి కూడా ఏదో తేడాగా అనిపించింది. అతను ఆమె చూస్తున్న వైపుకి చూశాడు. అతని కోటుపై ఉన్న మెహందీ కనిపించింది. అది చూసిన వెంటనే అతని ముఖంలో కోపం కనిపించడం మొదలైంది. ఐఎమ్ సారీ అని ఆమె తడబడుతూ చెప్పింది. గెటప్ అని అతను కోపంగా అన్నాడు. వెంటనే ఆమె అతని ఒడిలో నుంచి లేచి పక్కకు జరిగింది. ఆమె తన చేతిని చూసుకుంది. సగం మెహందీ చెరిగిపోయింది. అది చూసి ఆమెకు బాధగా అనిపించింది. కానీ ఇప్పుడు ఈ హిట్లర్ ఏం చేస్తాడో అన్న భయమే ఆమెకు ఎక్కువగా ఉంది. నీకు సరిగ్గా నడవడం కూడా రాదా అని సిద్ధార్థ్ టిష్యూ పేపర్తో కోటుపై ఉన్న మెహందీని తుడుస్తూ ఉన్నాడు. సారీ సార్, రియల్లీ సారీ అని జాన్వి ముఖం చిన్నగా పెట్టుకుని చెప్పింది. ఇట్స్ ఓకే, నీకు ఇప్పుడు మళ్ళీ మెహందీ వేయించుకోవాలా అని సిద్ధార్థ్ ఆమె చేతిపై ఉన్న మెహందీ వైపుకు చూస్తూ అడిగాడు. అది విన్న జాన్వి ఒక్కసారిగా షాక్ అయ్యింది. అతని కోటు పాడైపోయింది కాబట్టి ఇప్పుడు అతను దాని గురించి ఏదో అంటాడని, తనను తిడతాడని ఆమె అనుకుంది. కానీ అతను మాత్రం ఆమెకు మళ్ళీ మెహందీ వేయించుకోవాలా అని అడుగుతున్నాడు. ఈ అద్భుతం ఎలా జరిగింది? లేక సిద్ధార్థ్ భోస్లే ఈ రోజు ఏదైనా మాయదండం పెట్టుకుని వచ్చాడా అని జాన్వి ఇంకా ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి అతని వైపుకు చూస్తూ నిలబడిపోయింది. జాన్వి అని అతని సారి కొంచెం గట్టిగా పిలవడంతో ఆమె ఈ లోకంలోకి వచ్చింది. ఎస్ సార్ అని ఆమె కంగారుగా సమాధానం ఇచ్చింది. నీకు మెహందీ మళ్ళీ వేయించుకోవాలా అని సిద్ధార్థ్ టిష్యూ పేపర్ ను డస్ట్బిన్ లో వేస్తూ అడిగాడు. తెలియదు, నేను కడుగుతాను
బహుశా ఇదే రంగు పండొచ్చు అని ఆమె గందరగోళంగా చెప్పింది. ఓకే, వాష్రూమ్ అక్కడ ఉంది అని అతను తన పర్సనల్ వాష్రూమ్ వైపుకు చూపిస్తూ చెప్పాడు. అది జాన్వికి రెండో షాక్. ఆమె ఒకేసారి కళ్ళు పెద్దవి చేసి అతని వైపుకు చూసి వెంటనే వాష్రూమ్ వైపుకు పరిగెత్తింది. ఆమె వెళ్ళగానే సిద్ధార్థ్ తన టేబుల్ నుంచి ఫైల్ తీసి టేబుల్ పై ఉన్న ఫైల్ కుట్టలో పెట్టాడు. తర్వాత నవ్వుకుని ఆమె కోసం ఎదురు చూశాడు. ఇక జాన్వి తన చేతులను క్లీన్ గా కడుక్కుంది. బాబోయ్, ఇప్పుడు ఇది రంగు పండుతుందా? రీచా కూడా మెహందీ కడిగేశానని నన్ను తిడుతుంది కాబోలు. అసలు రంగు పండదు అనుకుంటా. ఆయన మెహందీ రంగు బాగా రావాలంటే నన్ను ప్రేమించే వాళ్ళు ఎవరైనా ఉండాలి కదా అని బాధగా నవ్వుకుంటూ తన చేతిపై ఉన్న మెహందీని చూస్తుంది. అలా చూస్తూ ఉండగానే ఒక్కసారిగా ఆమె కళ్ళు పెద్దవయ్యాయి. నోటి నుంచి సౌండ్ కూడా బయటికి రావడానికి ముందే వెంటనే తన చేతిని నోటిపై పెట్టుకుంది. ఓ మై గాడ్, ఓ మై గాడ్, ఏంటిది? ఇది ఎలా జరిగింది దేవుడా అని ఆమె చేతులను ఊపుతూ వాష్రూమ్ లో అటు ఇటు తిరుగుతుంది టెన్షన్ గా. ఎందుకంటే మరి ఆమె చేతిపై చాలా లేత ఎరుపు రంగులో కొన్ని అక్షరాలు కనిపిస్తున్నాయి. సిద్ధార్థ్. ఆమె నోట్లోని మాట ఆగిపోయింది. ఆమె మళ్ళీ మళ్ళీ వాటిని చదివింది. అది అతని పేరే. ఆమెకి ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక ఆమె అటు ఇటు కంగారుగా తిరుగుతుంది. సిద్ధార్థ పేరు, అది కూడా తన చేతిపై. ఇది ఎలా సాధ్యం? ఈ మొండి హిట్లర్ కు తెలిస్తే నన్ను నిజంగానే అమ్మో చంపేస్తాడు. మంచిదైంది మెహందీ కడిగేశాను, ఇప్పుడు రంగు పండదు. అయినా ఇతను ఎప్పుడూ నాపై కోపంగానే ఉంటాడు. ఇతని పేరు కూడా రాత్రి కల్లా నా చేతి నుంచి మాయమైపోతుంది అని అనుకుంటూ జాన్వి తన చేతిని వెనుక భాగంతో నుదుటిపై ఉన్న చెమటను తుడుచుకుంది. తర్వాత ఒక దీర్ఘ శ్వాస తీసుకుని బయటికి వచ్చింది. సిద్ధార్థ్ పనిలో బిజీగా ఉన్నాడు. ఆమె వెళ్లి అతని పక్కన ఉన్న ఇక టేబుల్లోని ఫైల్ వెతకడం మొదలుపెట్టింది. ఐ గాట్ ఇట్ అని ఎదురుగా ఉన్న ఫైల్ వైపుకు చూపిస్తూ అతను అన్నాడు. ఆ ఫైల్ చూడగానే జాన్వి ప్రాణం తిరిగి వచ్చింది. ఓకే సార్, అయితే నేను వెళ్తాను. ఇక వెళ్తూ మేఘ మేడంకి ఫైల్ గురించి చెప్తాను అని జాన్వి చెప్పింది. నీ మెహందీ పోయిందా అని సిద్ధార్థ్ అడిగాడు. అవును, అంటే పర్వాలేదు అని ఆమె తడబడుతూ చెప్పింది. లెట్ మీ సీ అని అతను అన్నాడు. వెంటనే ఆమె తన చేతిని వెనక్కి దాచుకుంది. షిట్, ఇతను నా చేతిపై తన పేరుని చదివితే కోపంతో నన్ను చంపేస్తాడు. వద్దు వద్దు, నేను వెళ్తాను అని ఆమె కంగారుగా చెప్పింది. సిద్ధార్థ్ కొంచెం ఆశ్చర్యపోయాడు. కేవలం మెహందీ చూపించమంటున్నాను, ఎంతగా కంగారు పడాల్సిన అవసరం ఏముంది? ఈమె చేతికి ఏమైనా అయ్యిందా అని అతనికి కొంచెం ఆందోళన కలిగింది. అతను లేచి ఆమె దగ్గరకు వచ్చాడు. జాన్వి మరింత కంగారు పడిపోయింది. షోమి అని అతను అన్నాడు. సార్, నా మెహందీ చూడటంలో మీకెందుకంత ఆసక్తి అని జాన్వి భయంగా అడిగింది. ఆమె వెనుకే ఉన్న చేతిని గట్టిగా పిడికిలు బిగించి పట్టుకుంది. నీ మెహందీ చూపించడంలో మరి నీకేంటి ప్రాబ్లం అని సిద్ధార్థ్ కూడా కొంచెం కోపంగానే తిరిగి అడిగాడు. ఈసారి అతను ఆమె వెనుకే దాచుకున్న చేతిని పట్టుకుని ముందుకు లాగడానికి ప్రయత్నించాడు. అతను అంత దగ్గరగా ఉండటంతో ఆమె మళ్ళీ ఒక క్షణం ఆశ్చర్యపోయింది. కానీ ఈసారి ఆమె కొంచెం జాగ్రత్తగానే ఉంది. ఆమె భయంతో అతని చేతి నుంచి తన చేతిని విడిపించుకోవడానికి ప్రయత్నించింది. కానీ సిద్ధార్థ్ మాత్రం ఆమె చేతిని తన వైపుకు లాగుతున్నాడు. ఇప్పుడు జాన్వికి చాలా కోపం వచ్చింది. సార్, మీకు అర్థం కావట్లేదా? ఇది నా పర్సనల్. నాకు మెహందీ చూపించడం ఇష్టం లేదు. ఇలా నన్ను ఇబ్బందిగా ఫీల్ అయ్యేలా చేయకండి. ఇంత దగ్గరగా రావద్దు అని జాన్వి గట్టిగా అంది. ఆమె ఎలా అని కానీ సిద్ధార్థ్ ఆమె చేతిని వదిలేశాడు. ఇప్పుడు అతను ఆమె వైపుకు కోపంగా చూస్తున్నాడు. నన్నే మందలిస్తావా అని అతను కోపంగా అడిగాడు. అది విన్న జాన్వికి తన తప్పు అర్థమైంది. తెలియకుండానే తన గొంతు పెరిగిపోయింది. నో నో సార్, నేను మిమ్మల్ని ఎలా కోపడతాను? నేను ప్రశాంతంగానే చెప్తున్నాను, ప్లీజ్ అని ఆమె తడబడుతూ చెప్పింది. కానీ మనసులో మాత్రం చాలా భయపడిపోయింది. ఓకే ఫైన్, లీవ్ అని అతను చెప్పగానే ఆమె వెంటనే అక్కడి నుండి పరిగెత్తున్నట్టుగా వెళ్ళిపోయింది. అమ్మయ్య, తప్పించుకున్నాను బాబాయ్, అదృష్టం బాగుంది. నేను కోపంగా మాట్లాడ్డానని ఇతని దృష్టిలో పడలేదుగా, లేకపోతే ఇంకొక ఉద్యోగం కోసం తిరగాల్సి వచ్చేది అని అనుకుంటూ జాన్వి నుదుటిపై ఉన్న చెమటను తుడుచుకుని కంపెనీ నుంచి బయటికి వెళ్ళిపోయింది. ఇక్కడ సిద్ధార్థ్ మాత్రం ఆలోచనలో ఉండిపోయాడు. నేను ఆమెపై ఎందుకంత ఆసక్తి చూపిస్తున్నాను? ఒకవేళ నాకు ఆమె నచ్చిందా, నేను ప్రేమిస్తున్నానా అనే ఆలోచన రాగానే అతను ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. కానీ ఆమె స్థాయి నా స్థాయి నో నో, ఆమె అసలు నా రకమైన అమ్మాయే కాదు. మరి ఆమె గురించి నాకు కలుగుతున్న ఈ భావన ఏంటి? దాన్ని ఏం చెయ్యాలి? ఎందుకు ఆమె ఎప్పుడు నా ఎదురుగా ఉండాలి అని అనిపిస్తుంది, నాకు చూడాలి అనిపిస్తుంది. ఉదయమే కలిశాను, ఆయన ఇప్పుడు మళ్ళీ ఆమెను చూడాలని మనసు ఎందుకు కోరుకుంటుంది?
షెట్, ఇప్పుడు నేను ఏం చెయ్యాలి అని సిద్ధార్థ నుదుటిపై బొటన వేలు రుద్దుకుంటూ ఆలోచనలో కూర్చున్నాడు. జాను, నీ మెహందీ చూపించు అని రేచా అడిగింది. నా మెహందీ చూసి నువ్వేం చేస్తావు? నీది రాహుల్కి నచ్చింది కదా అని జాన్వి కావాలని తన చేతిని దాచుకుంటూ చెప్పింది. అది కాదు, నీది కూడా చూడాలని ఉంది. మరి మా అన్నయ్య నీపై ప్రేమ చూపిస్తున్నాడా లేదో తెలుసుకోవాలని ఉంది అని రేచా ఆట పట్టిస్తూ చెప్పింది. అది నీకెలా తెలుస్తుంది అని జాహ్నవి అడిగింది. ఎలా అంటే రంగు బాగా పండితే వెంటనే తెలుస్తుంది కదా ఎంత ప్రేమ ఉందో అని రేచా నవ్వుతూ చెప్పింది. అంటే రేపు నీ చెయ్యి మొత్తం ఎర్రగా మారిపోతుందన్నమాట అని జాహ్నవి రేచాను ఆట పట్టిస్తూ అంది. అది విని రేచా సిగ్గుపడింది. వదిలే, రేపు తెలుస్తుంది ఎవరు మెహందీ ఎంత బాగా పండుతుందో అని రేచా అంది. మరి ఆ పేరు సిద్ధార్థ్ చూస్తే పరిస్థితి ఏంటో మరి. చూద్దాం, మరి దానికి రియాక్షన్ ఎలా ఉంటుందో మరి సిద్ధార్థ నుంచి చూద్దామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.